భూమి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల యొక్క విలువలు చాలా పెరిగిపోవడం వల్ల దీనిలో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2017 ల్యాండ్ రికార్డ్స్ ప్రకారంగా మొత్తం వ్యవసాయ భూమి 1,48,00,000 ఎకరాల అనేది ఉండాలి. మొత్తం అంటే 60 లక్షల మంది ఖాతాలు. అందులో ప్రభుత్వ భూమి ఇంకా ఫారెస్ట్ భూములు వ్యవసాయకు అనుకూలంగా లేనటువంటి భూములు మొత్తం 77.38 లక్షలు, 77,38,000 దీని లోపల. దాని తర్వాత ఏమైపోయిందంటే క్రమంగా వీళ్ళు రకరకాలైనటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ఈ భూముల యొక్క యజమానుల పేర్లు రికార్డులని మార్చేయడం వల్ల ఇప్పుడు ధరణి పోర్టల్కు వచ్చేసరికి వ్యవసాయ భూమి అనేది 1.53 కోట్ల ఎకరాలు అనేది వచ్చిందన్నమాట. అంటే వ్యవసాయ భూమి గతంలో ఎంత ఉండేనో దానికంటే కొన్ని లక్షల ఎకరాల భూమి పెరిగిపోయింది. ప్రభుత్వ భూమి ఇప్పుడు ఇంతకుముందు 75 లక్షలు ఉంటే ఇప్పటికీ 75 లక్షలు వచ్చింది. మరి ప్రభుత్వ భూమి ఒక 2 లక్షలు తగ్గిపోయింది, ప్రైవేట్ భూములు 2 లక్షలు పెరిగిపోయినాయి. ఎట్లా పెరుగుతుంది? ఒకప్పుడు ప్రభుత్వ భూమి అది ప్రైవేట్ భూమిగా ఎట్లా వస్తుంది? ఇది పెద్ద భూభారతి పోర్టల్ అనేది పెట్టిన తర్వాత దానికి రకరకాల అయినటువంటి దీని నిర్వహణ ఎవరు చేయాలా అంటే మన వాళ్ళతో చేతగాక కొన్ని విదేశీ కంపెనీలకు ఇచ్చారన్నట్టు ఇది పోర్టల్ నిర్వహణ చేయడానికి. కేరళ గవర్నమెంట్ నుంచి కూడా ఏజెన్సీస్ తీసుకొని ఆ ఏజెన్సీ తోటి మాట్లాడుకొని ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం సర్వే చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే 22,000 అనుమాన లావాదేవీ జరిగింది. 22,000. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రంగారెడ్డి, మెడిచల్, మల్కాజిగిరి, సంగారెడ్డి వీటిలలో ఉన్నటువంటి ఇక్కడ దీనివల్ల జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే మొట్టమొదలు పనికిరాని భూములు లేకపోతే వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములు అవన్నీ కూడా లెక్కితే 17.78 లక్షల ఎకరాలు అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి దాని ఎంత అయిపోయిందంటే 15,46,000 ఎకరాలు అయిపోయింది. అంటే 2.5 లక్షల ఎకరాల భూమి, ఒక ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, ఒక 10 ఎకరాలు కాదు, 100, 200 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కాదు, 2.5 లక్షల ఎకరాల భూమి ఇదివరకు గవర్నమెంట్ రికార్డులో ఉన్నటువంటిది అది ప్రైవేట్కి మారింది. సో ఎంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందనంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు మన తెలంగాణ బడ్జెట్ కంటే కూడా ఒక 10 అంతలు ఎక్కువ జరిగినట్లు మనకు కనబడుతుంది. సో 2.31 లక్షల ఎకరాల భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉండేనో, పనికిరాని భూములు ఉండేనో దానిలో అలాంటి భూములన్నీ ఈ అంటే వ్యక్తుల పేరు మీద పట్టాలు చేసేసినారు. దానివల్ల ఇంత గందరగోళం అనేటటువంటిది జరిగిందన్నట్లు. సో అదేవిధంగా ఏదైతే ఉందో మొత్తం వీటి విషయంలో ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే రకరకాలైనటువంటి ప్రభుత్వ సంస్థల వల్ల వీళ్ళు చేసినటువంటి దానివల్ల వీళ్ళు ఏంటంటే భూముల్ని మీరు అప్లికేషన్లు పెట్టండి, మేము మీ పేరు మీద ఏదైతే రెగ్యులరైజేషన్ చేస్తాము అనేటువంటి ప్రాసెస్లో ఆ రెగ్యులరైజేషన్ కోసం ఫీజు తీసుకొని అట్లా చేయడం వల్ల కూడా కొన్ని వేల ఎకరాల భూములు ఈ తప్పుడు రికార్డ్స్ల ప్రకారంగా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద మారిపోవడం అనేది జరిగింది. మరి ఏం చేయాలా? హైడ్రాను వీళ్ళు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. చెరువుల భూములు, ఇంకో భూములు, ఇలాంటి భూములు ఇవన్నీ కూడా అవుతుందో ఆక్రమణకు గురైనటువంటి వారిని తీసుకుంటామని చెప్పినారు. ఇప్పుడు అక్కడేమైపోయింది, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేసింది, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది కట్టుకోవడానికి, బిల్డింగ్ నిర్మాణం పర్మిషన్లు ఇచ్చేసినారు. మరి ఇప్పుడు ఎవరిది తప్పు అక్కడ? మరి దాన్ని ఎవరు నిర్ణయం చేయాలా?
అది కేవలం ఒకరిద్దరు అధికారులు లేకపోతే హైడ్రా కమిషనర్ ఒక్కడే కూర్చోండు ఇట్లాంటిది అని చెప్పేసి నిర్ణయం చేయవస్తుందా? అసలు వాస్తవం ఏంటంటే గతంలో ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్ట్ అనేది ఒకటి ఉండే. ప్రతి జిల్లా జడ్జికి ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ అనేది ఒకటి ఇచ్చారు దానిలో. సో కొన్ని ఇప్పుడు 1000 ఎకరాలు 100 ఎకరాల భూముల విషయం లోపల ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు ల్యాండ్ గ్రాబర్ అని వాళ్ళకి నోటీసులు ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం డాక్యుమెంట్ అన్ని తీసుకొని రావాలి కోర్టుకు. సో కోర్టులో ఒకరు రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్మన్ ఉండేవాళ్ళు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెంబర్గా ఉండేవాడు. తర్వాత ఇంకోటి ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే జిల్లా జడ్జి స్థాయి ముగ్గురు కూర్చుండి ఈ కేసులన్నీ పరిశీలన చేసి స్పెషల్ కోర్ట్ అది ఇది ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్ట్ అంటారు. వాళ్ళు నిర్ణయం చేసి కోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఎవరిని ఎవిక్ట్ చేయాలా ఎవరిని ఎవిక్ట్ చేయొద్దు, ఏ భూములు స్వాధీనం చేసుకొని చేసి. ఇప్పుడు ఏంటంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టును గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థ న్యాయ కోర్టు అవునండి ఇది చెరువు భూమి, ఇది బంజరు భూమి, ఇది ప్రభుత్వ భూమి, వీళ్ళు ఆక్రమించారు దీని లోపల, ఈ విధంగా రెగ్యులరైజేషన్ చేయడం కరెక్ట్ కాదా అని చెప్పేసి ఒక వర్డిక్ట్ అనేటటువంటిది కనుక ఉన్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండేది. అలా కాకుండా ఈ అధికారులకే ఇప్పుడు ఫుల్ పవర్స్ అనేది ఇచ్చేసేసరికి కొన్ని ఏం జరుగుతుంది అంటే కొన్ని ఒక పక్షపాతం జరుగుతున్నది అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున వస్తుంది. కొంతమందినే సెలెక్టెడ్గా వాళ్ళ యొక్క ఇల్లు కూలగొట్టడము లేకపోతే వాళ్ళ స్థలాలు ఆక్రమించారని చెప్పడం, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ప్రభుత్వానికి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు లేక నాయకులకు దగ్గర ఉండేవాళ్ళు ఈ పెద్ద నాయకులు ఆక్రమించినటువంటి దానిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పేసి ఒక ఆరోపణ అనేది వస్తుంది. సరే ఏదో జరుగుతున్నది. జరిగినప్పుడు వాస్తవం చెప్పాలంటే హైడ్రా వాళ్ళు దురాక్రమణదారులను తీసేయాలా, ప్రభుత్వ భూముల్ని మళ్ళీ స్వాధీనపరచుకోవాలా, దానిలో ఇలాంటి డౌట్ లేదన్నట్లు. కానీ అది చేసే టైంలో వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు, హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, నువ్వు హైకోర్టులో తేల్చుకోవాలి ఆ విషయం. అయ్యా వీళ్ళు తప్పుడు పత్రాలు ఇచ్చారు, అందరూ ఇది యాక్చువల్గా ఇది గవర్నమెంట్ భూమి, వీళ్ళు ఆక్రమణదారులు కాబట్టి మేము దీన్ని తీసేయడానికి మాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా పోవాలి. సరే కోర్టు ఏ బేసిస్ మీద ఇచ్చింది, స్టే ఆర్డర్ ఎట్లన్నా ఇచ్చిండొచ్చు, స్టే ఆర్డర్ ఆ స్టే ఆర్డర్ వెకేట్ అయ్యేంత వరకు వీళ్ళు సహనం వహించాలి, ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ హైకోర్టు ఇప్పుడు హైడ్రా కమిషనర్ను మీరు తీసేసి కొత్త ఆయనను పెట్టాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. సరే దాని మీద వీళ్ళు అప్పీల్ వెళ్తా అంటున్నారు, ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనం చూడాలా. కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అయితే ఉందో ఈ యొక్క ప్రభుత్వ భూములే కాదు, ఎన్నో వక్ఫ్ భూములు, ఎన్నో దేవాలయాల భూములు, దాని తర్వాత ఇంతకుముందు ఏదైతే భూదాన్ యజ్ఞ బోర్డు కింద 1,00,000 ఎకరాల భూములు ఉంటే అందులో కూడా దాదాపు సగానికంటే సగం భూములు అవుతుందో వేరే వాళ్ళ స్వాధీనం లోపల ఉన్నాయి. వాటి విషయంలో కూడా నేను కూడా కొన్ని అప్లికేషన్లు కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అని అంటే రాజకీయాలకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు అనుభవం, వాళ్ళు ఎవరైతే దురాక్రమణ చేసినారో వాళ్ళ మీదకి పోకుండా సామాన్య ప్రజలు మిగతా వాళ్ళ మీదనే పోతున్నారు అనే ఒక ఆరోపణలు అనేవి వస్తున్నాయి. అది కూడా శనివారం ఆదివారం రోజుల్లో చూసుకొని వెళ్ళి కూలగొడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే కోర్టుకు పోవడానికి టైం అనేది లేకుండా. అలా కాదు, నోటీసులు ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇవన్నీ మొత్తం మ్యాప్లన్నీ సెలెక్ట్ చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని చేసి సర్వే మ్యాప్ల ప్రకారంగా చూసి ఇది వీళ్ళ ఆక్రమణ లోపల ఉన్నది, దీని ఈ గతంలో ఎవరైతే రెగ్యులర్ చేసినారో మీరు వాళ్ళని చర్య తీసుకోరు కదా. ఎవరు చేశారు? ఇప్పుడు చెరువు శిఖం భూమి అనుకోండి, అక్కడ ఏదో 500 గజాలు ఉంటే ఎవరో వెళ్ళేసి అవుతుందో నేను ఇది నాకు రెగ్యులరైజేషన్ కావాలని పెట్టి ఎట్లా చేశారు రెగ్యులరైజేషన్? అది తప్పు కదా ఆ టైంలో చేయడం అనేటట్టు. సో దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి చేయాలంటే నా ఉద్దేశంలో స్పెషల్ కోర్టును మళ్ళా కాన్స్టిట్యూట్ చేయాలి. ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టును తీసుకొచ్చేసి వాళ్ళకు విచారణ చెప్పుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చి అందులో వాళ్ళ డాక్యుమెంట్లు వీళ్ళ డాక్యుమెంట్లను పరిశీలించి ఒక కోర్టు తీర్పు ప్రకారంగా చేసినట్లయితే
ఈ యొక్క ఇంతటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లేకపోతే పక్షపాత ధోరణి అనేది ఉండకుండా పోతుంది.